నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నిజామాబాద్ జిల్లాలో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం. తెలంగాణ వర్సిటీ డిచ్పల్లిలో ఎస్సీ హాస్టళ్లకు శంకుస్థాపన. కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ ను బీజేపీ ఎందుకు కాపాడుతోందన్న సీఎం. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని ఘాటు విమర్శలు. హైదరాబాద్ ను ప్రపంచ ఫిల్మ్ హబ్ గా మార్చుకోవాలన్న భట్టి. చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సర్కారు సహకారం ఉంటుందని భరోసా. ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానమిచ్చే ధైర్యం ప్రధానికి లేదన్న ఖర్గే. ప్రజాస్వామ్యబద్ధంగా సభలను నడిపే ఉద్దేశం లేదని విమర్శలు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో ఆత్మాహుతి దాడి. 31 మంది దుర్మరణం, 169 మందికి తీవ్ర గాయాలు. రాష్ట్రానికి ఏం నిధులు తెచ్చారో బీజేపీ ఎంపీలు సమాధానం చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లా బర్దిపూర్లో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కాంగ్రెస్ కు ఓటు వేస్తేనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి సాధ్యమని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్, బీజేపీలకు ఓటు వేసి కాంగ్రెస్ ను అభివృద్ధి గురించి అడిగితే సాధ్యం కాదన్నారు. ఏం నిధులు తెచ్చారని ఎంపీ ధర్మపురి అరవింద్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ శాఖ మంత్రిగా 17,445 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాలలో నిధులు మంజూరు చేసి అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలనుకున్నాం. కానీ చాలా దగ్గరలో 99% రాష్ట్రంలో బీఆర్ఎస్ వాళ్ళే మున్సిపల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, చైర్మన్లు, మేయర్లుగా ఉండడంతో మనం నిధులు ఇచ్చినా అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేదు. ఈ రోజు మనం నిధులు మంజూరు చేసినా ఈ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, ముఖ్యమంత్రి కాదు మున్సిపల్ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈ అభివృద్ధి జరిగితే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారు. ఇవాళ మీకు అందరికి ఒక మంచి అవకాశం వచ్చింది. 10 ఏళ్ళు బీఆర్ఎస్కి ఇచ్చిండ్రు, 12 ఏళ్ళు బీజేపీకి ఇచ్చిండ్రు. ఈ ప్రాంతంలో 2 సార్లు ధర్మపురి అరవింద్ను పార్లమెంటుకు గెలిపించారు. ఇవాళ మళ్ళీ మోడీ మంత్రం చదువుతున్నాడు ధర్మపురి అరవింద్ గారు. నేను అడుగుతున్నా, అయ్యా గల్లీలో కౌన్సిలర్ కావాలంటే, గల్లీలో మోరీ తీయాలంటే మేము ఢిల్లీకి వెళ్ళి మోడీని అడగాలనా? ధర్మపురి అరవింద్ గారు మీరే పార్లమెంట్ సభ్యులు కదా, ఈ 7 ఏళ్లలో నువ్వు ఏమి తీసుకొచ్చినావో లెక్క చెప్పు. మిమ్మల్ని 2 సార్లు ఎంపీగా గెలిపిస్తే మోడీ గారి దగ్గర నీకు చాలా పరపతి ఉందంటావు కదా, మరి మోడీ గారి దగ్గర పరపతి ఉంటే ఎందుకు మీరు స్మార్ట్ సిటీ కింద నిజామాబాద్ను తీసుకురాలేకపోయినరు? 95 సంవత్సరాల మున్సిపాలిటీకి ఒక స్మార్ట్ సిటీగా మీరు మోడీ దగ్గర సాధించలేకపోయినరు. మీ పరపతి ఉపయోగపడలేదంటే మళ్ళీ కార్పొరేటర్లుగా బీజేపీ వాళ్ళని ఎందుకు గెలిపించాలి అని చెప్పి ఈరోజు ధర్మపురి అరవింద్ గారిని నేను అడుగుతున్నా. మీరే ప్రభుత్వం, మీరే ప్రధానమంత్రి, మీరే పార్లమెంట్ సభ్యులు, మీ సోదరుడు బండి సంజయ్ కేంద్ర మంత్రి, మీ నాయకుడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి. ఎందుకు తెలంగాణకు నిధులు తీసుకురాలే? ఎందుకు నిజామాబాద్లో ఉండే ఎయిర్పోర్టు ఈ రోజు వరకు మంజూరు జరగలేదు? ఇవాళ హైదరాబాద్లో మెట్రో విస్తరణకు ₹1 తీసుకురాలేదు. ఏమి తీసుకొచ్చిండ్రని, ఏమి ఇచ్చిండ్రని, ఏమి తెచ్చిండ్రని ఇవాళ మీరు ఓట్లు అడుగుతున్నారు. ఇవాళ ప్రజల దగ్గరకు వస్తున్నారని నేను అడగదలుచుకున్న ధర్మపురి అరవింద్ గారిని. మీ వల్ల ఏమి ప్రయోజనం లేదు. పాపం ధర్మపురి అరవింద్ గారు ఇప్పుడు కాదు అప్పుడు కేసీఆర్, కేటీఆర్, హరీష్ ను జైల్లో పెట్టాలి, చిప్పకూడు తినిపించాలని మాట్లాడుతుంటాడు. మరి కాళేశ్వరం 1,00,000 కోట్లు దిగమింగిండ్రు. మోడీ గారు వచ్చినప్పుడు, అమిత్ షా గారు వచ్చినప్పుడు కాళేశ్వరం కేసీఆర్ గారు ఏటీఎంగా మార్చుకున్నాడు. మాకు అవకాశం ఇవ్వండి, 48 గంటల్లో సిబిఐకి ఇస్తే జైల్లో పెడతామని కిషన్ రెడ్డి గారు అన్నారు. మరి మీరు అడిగిండ్రు, శాసనసభలో చర్చ పెట్టి 6 నెలల కింద సిబిఐకి ఇచ్చినాం. మరి 48 గంటల్లోనే జైల్లో పెడతాన్న కిషన్ రెడ్డి యాడబోయి ఏ బొక్కలు దాచుకున్నాడని నేను అడుగుతున్నా. కాళేశ్వరం అవినీతి కేసులో కేసీఆర్ ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు కాపాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారారని తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
రేవంత్ ఉద్దీన్ అంటూ తనపై విమర్శలు చేస్తున్నారని, అన్ని వర్గాలను సమానంగా చూసే తనకు అలా పిలిపించుకోవడం గౌరవమేనని రేవంత్ స్పష్టం చేశారు. మీరు గాడిదకు గడ్డేసి మీరు ఆవుకు పాలు పిండుతామంటే సాధ్యమా? మీరు ఆ బీఆర్ఎస్ బీజేపీలకు ఓట్లేసి కాంగ్రెస్ పార్టీలను అభివృద్ధి చేయమంటే నేను నిధులు ఇవ్వాలన్నా స్థానికంగా మనోడై ఉండాలి. రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఈయన రేవంత్ రెడ్డి కాదు రేవంత్ ఉద్దీన్ అని చెప్పి నన్ను ముస్లిం పేరు మీద పిలిచిండు. సంతోషం. అయ్యా ఆయన పేరుకే రేవంత్ రెడ్డి కానీ ఇవాళ వారిని రేవంత్ గౌడు అని నేను అంటున్నా. ఈ రోజు ఎంతో గొప్ప పని చేసిండు మా బలైన వర్గాల లెక్కలు తీశాని మా మహేష్ గౌడ్ గారు ఆనాడు నన్ను రేవంత్ గౌడ్ అన్నాడు. భారతీయ జనతా పార్టీ రామచంద్రరావు రేవంత్ ఉద్దీన్ అన్నావు కదా, నాకేం ప్రాబ్లం లేదు. రేవంత్ గౌడ్ అయినా, రేవంత్ మాదిగైనా, రేవంత్ ముదిరాజ్ అయినా, రేవంత్ యాదవ్ అయినా, సర్దార్ రేవంత్ సింగ్ అయినా, లేకపోతే రేవంత్ ఉద్దీన్ అయినా నాకేమీ అభ్యంతరం లేదు. అన్ని కులాలను అన్ని మతాలను సమన్వయం చేసుకొని రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్ర ప్రజలకు సంక్షేమాన్ని అమలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను నిలబెట్టే అవకాశం 4 కోట్ల ప్రజలు ఇచ్చిండ్రు. నేను గర్వంగా ఫీల్ అవుతా రామచంద్రరావు గారు. కానీ నేను నిన్ను ఒక్క మాట అడగదలుచుకున్నా. నీ పక్కల కూర్చున్న కిషన్ రెడ్డి ఎవరా? ఎందుకు కేసీఆర్ని కాపాడుతున్నాడే? కాళేశ్వరం అవినీతిలో 48 గంటల్లో అరెస్టు చేస్తామన్న కిషన్ రెడ్డి కేసీఆర్ని ఎందుకు కాపాడుతున్నాడే? ఇవాళ కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కల్వకుంట్ల కిషన్ రావుగా మారిండు. ఆ సంగతి నీకు తెలుసా రామచంద్రరావు గారు? మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు. పురపాలికలను మోడర్న్ మున్సిపాలిటీలుగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. ఫైనాన్స్ కమిషన్ ఇచ్చే నిధులను పారదర్శకంగా ఖర్చు చేస్తామన్నారు. అవినీతి రహిత మున్సిపాలిటీలే మా లక్ష్యమని, అవినీతికి పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు. కబ్జాలపై ఉక్కుపాదం మోపడంతో పాటు యువతకు వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేస్తామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల రాష్ట్ర సహా ఇన్ఛార్జీలు అశోక్ పర్నామి, రేఖా శర్మలతో కలిసి వికసిత తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం పేరుతో మున్సిపల్ ఎన్నికల ప్రణాళికను రామచంద్రరావు విడుదల చేశారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు బీజేపీని చూసి భయపడుతున్నాయని ఎద్దేవా చేశారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లాంగ్ పెండింగ్ హౌస్ ట్యాక్సెస్ ఏతున్నాయో దాని విషయంలో ఒక విసిరిపాటు చిన్నగా కట్టడానికి ఇస్తాము. సీనియర్ సిటిజన్స్ కు, యువతకు యూటీడీ పార్క్ సంబంధించినటువంటి రిక్రియేషన్స్, దాంట్లో లైబ్రరీ అటువంటి అన్ని కూడా ఈచ్ మున్సిపాలిటీ విల్ బికమ్ ఏ మోడల్ మున్సిపాలిటీ. ఎంక్రోచ్మెంట్స్ కూడా కానీ గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ మున్సిపల్ ల్యాండ్స్ కానీ ఎక్కడ కూడా కబ్జాలకు మేము చావు చేయము. అవినీతి రహితమైనటువంటి ఒక పురపాలక పరిపాలన ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్, వికసిత్ తెలంగాణలో వికసిత్ మున్సిపాలిటీ, వికసిత్ భారత్లో ఒక భాగంగా కావాలనే ప్రయత్నం మాత్రం చేస్తాము. మేము వస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి. మాకు అవకాశం మీరు ఇస్తున్నారనేది కూడా మాకు స్పష్టంగా కనబడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు భయపడతా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను, మీరు ఏ జిల్లాకు కనీసం స్టేట్ బడ్జెట్లో ఏమి ఇస్తారో చెప్పగలుగుతారా? గత ప్రభుత్వం అట్టే చేసింది, ఈ ప్రభుత్వం అట్టే చేసింది. సీఎం రేవంత్ రెడ్డి మాటలు విని మోసపోవద్దని, మంచినీళ్లు ఇవ్వలేని సీఎంకు ఓట్లు అడిగే హక్కు లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన మహిళలతో మాటామంతి నిర్వహించారు. సిగాచి ఘటనపై ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుబట్టారు. సిగాచి బాధితులకు కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు. కేసీఆర్ పాలనలో పేదలకు అందిన సంక్షేమ పథకాలు కాంగ్రెస్ హయాంలో కుంటుపడ్డాయని హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2000 చేస్తా అంటే చేసిండా లేదా? మరి ఇదే కాంగ్రెస్ ఆయన రేవంత్ రెడ్డి ఏమన్నాడు? చెల్లె 4000 చేస్తా అని బాండ్ పేపర్ మీద రాసిచ్చిండు. మీ బిడ్డ పెండ్లైతే కేసీఆర్ 1,116 ఇస్తా అంటే ఇచ్చిండా? బరాబర్ 1,116 వచ్చిందా లేదా? కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇక 1,00,000 కాదు, నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపినా బంగారం ఇచ్చుడేమో గాని 80,000 తులం పోయి 1,60,000 తులమైందట. ఆ కళ్యాణ లక్ష్మి చెక్ అన్న వస్తుందా సక్క? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు పెళ్లి అయినాక నెల లోపల 2 నెలల్లో వచ్చు. ఇప్పుడు పిల్ల పుట్ట కూడా వస్తలేదు. ఇంకా తులం బంగారం దేవుడెరుగు
ఇచ్చే చెక్కు కూడా బంద్ అయిందా లేదా? ఇది మోసమేనా కాదా? 10 ఏళ్ల పాలనలో మున్సిపాలిటీల్లో చేసిన అభివృద్ధి నినాదంతో తాము మున్సిపల్ ఎన్నికల ప్రచారం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బూతు పురాణంతో ప్రచారం సాగిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ మండిపడింది. బాకీ కార్డులతో ఎక్కడికక్కడ కాంగ్రెస్ ను నిలదీస్తున్నామని, కాంగ్రెస్ మోసం చేసిందన్న భావన ప్రజల్లోనూ వ్యక్తమవుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్, ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఆరోపించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలతో మా ప్రతినిధి ముఖాముఖి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థుల పక్షాన అన్ని మున్సిపాలిటీల్లో ముఖ్య నేతలంతా రంగంలోకి దిగి ప్రచారం హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం మనతో వైరా మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా ఎమ్మెల్సీ తాత మధుసూదన్ ఉన్నారు. మాజీ మంత్రి గారితో మాట్లాడదాం. మంత్రి గారు, అజయ్ గారు, ఎట్లా ఉంది స్పందన ప్రజల నుంచి? మున్సిపాలిటీలో అన్ని మున్సిపాలిటీలు మీరు ముఖ్య నేతలంతా తిరుగుతున్నారు కదా? చాలా బాగుందండి స్పందన. ఇవాళ ప్రజలు 25 నెలల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం దాని మీద పెద్ద ఎత్తున వాళ్ళ లోపల అసంతృప్తి ఉంది. లోకల్ బాడీస్ కాబట్టి, మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఎట్లైన్ చేసి మేము వన్ సైడెడ్గా మేము ప్రెజర్ పెట్టి ఏదో గెలవాలని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వచ్చిన పోటీ ఏదైతే ఉన్నదో దాన్ని ఊహించలే. ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రులు, ముచ్చటగా ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా ఏదో ఖమ్మం జిల్లాలో మరి బీఆర్ఎస్ని కట్టడి చేద్దామని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో అనుకున్నారు. కానీ ప్రతి మున్సిపాలిటీలో కూడా, ప్రతి వార్డులో కూడా కారు గుర్తుంది. మా అభ్యర్థులు ఉన్నారు, మంచిగా బ్రహ్మాండంగా కొట్లాడుతున్నాం. ఇవాళ వైరా మున్సిపాలిటీ మేము గెలుస్తున్నాం కూడా. ఏ ఎజెండాతో ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తున్నాం? గతంలో మేము ఈ వైరాన్ని మున్సిపాలిటీ చేసిందే మేము అశ్వరావుపేట మున్సిపాలిటీ చేసింది మేము, ఏదులాపురం మున్సిపాలిటీ చేసింది మేము. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే. 2 సార్లు కార్పొరేషన్ ఎన్నికలు జరిగి అక్కడ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింది మేమే. కొత్తగూడెం మరి లేదా ఇల్లందు లాంటి పట్టణాలని గతంలో దుర్భరంగా ఉన్న పరిస్థితుల నుంచి మేము మెరుగైన వస్తువులు తీసుకొని వచ్చినాం. సెంట్రల్ లైటింగ్లు కానీ, పార్కులు కానీ, లేకపోతే ట్యాంక్ బండ్లు కానీ, ఇతరత్ర మరి అర్బన్ పాపులేషన్ కావాల్సిన అన్ని రకాల ఎమ్యూనిటీస్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటీఆర్ నాయకత్వంలో మేము అందజేసినాం. మళ్ళీ ఈ 25 నెలల్లో అవన్నీ పండుకోబెట్టారు. నిన్న మీరు చూశారు మన ట్యాంక్ బండు మహబూబ్ నగర్లో ఎంత ఘోరమైందని మన శ్రీనివాస్ గౌడ్ గారు కళ్ళమండీలు పెట్టారు. అది ప్రతి దగ్గర అదే పరిస్థితి ఉంది. మేము చేసిన అభివృద్ధి అంతటినీ కూడా కావాలని చెప్పి ఇంటెన్షనల్గా హైదరాబాద్లో ఉన్న దుర్గం చెరువులో దుర్గంధపూరితమైన గుర్రపు డెక్క దగ్గర నుంచి తీసుకొని ఇక్కడ ప్రతి దగ్గర కూడా మేము తయారు చేసిన చెరువులన్నింటినీ కూడా మళ్ళీ భ్రష్టు పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము ఇచ్చిన ట్రాక్టర్లు బంద్ పెట్టారు, మేము తయారు చేసిన డంప్ యార్డులను మూలబెట్టారు, లేదా మేము తయారు చేసిన నర్సరీలు ఏవైతున్నాయో వాటిలో ఒక్క మొక్క లేదు. మీరు చేసిన అభివృద్ధి ఏంటి? మేము ఇచ్చిన మంచినీళ్ళనే మీరు మురుగునీరు ఇస్తున్నాం అని చెప్పి మీరే సాక్షాత్తు మంత్రి గారు ఆయన నియోజకవర్గంలోనే ఇక్కడ మురుగునీళ్ళు వస్తున్నాయని చెప్పి అంటున్నారు. మీరు అందరూ ఓట్లేసి గెలిపించారని మురుగునీరు మంచినీరు చేస్తా అని చెప్పి అన్నాడు ఆయన. అంటే దాని అర్థం ఈ 25 నెలల్లో మీరు చేసిన అభివృద్ధి 0. దానికోసం అని చెప్పి మళ్ళీ మీకు ఓట్లు వేయాలా? మీరు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చకపోగా, పైకెళ్ళి మీరు అభివృద్ధి ఏమీ చేయకపోగా మీకు ఏనికి కావాలి ఓట్లు? లేదా రెండోది ఆయన అంటున్నాడంట, మీకు ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, లేకపోతే ఎవరున్నారని చెప్పి మీకు ఓట్లు వేయాలి, అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తారంటే అభివృద్ధి కోసం అని చెప్పి లోకల్ బాడీస్కి ఎవరు మీరు మీ దయాదాక్షిణ్యాల మీద డబ్బులు రావు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఫైనాన్స్ కమిషన్ నుంచి డబ్బులు వస్తాయి. పల్లెలకైనా పట్టణాలకైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఆటోమేటిక్గా రావాల్సిందే జనాభా ప్రాతిపదికన దామాషా ప్రకారంగా. మీరు ఒకవేళ ఇవ్వలేదనుకోండి, రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మళ్ళీ 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాది వస్తుంది. ఈ పాలకవర్గం ఆధ్వర్యంలోనే మేము డెవలప్ చేస్తూ వస్తాం. ఎమ్మెల్సీ గారు, మీరు బాకీ కార్డుల పేరుతో కాంగ్రెస్ను ప్రజల్లోకి తీసుకెళ్తారు, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ వాళ్ళ వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకొస్తున్నారు. కానీ మిమ్మల్ని, బాకీ కార్డులను, బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు అనేది మన జిల్లా మంత్రులు అంటున్నారు. ముగ్గురు మంత్రులు ఉన్నారని నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నా. ఈ 25 నెలల్లో మీరు ముగ్గురు ఈ జిల్లాకు తీసుకొచ్చిన నిధులేంటి? నేను ఛాలెంజ్ చేస్తున్నా. మాకు ఒక్క మంత్రిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో కూడా మాకు వచ్చిన నిధుల మీద మీరు తెచ్చిన నిధుల మీద చర్చ పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. దమ్ముంటే ఏ వేదికైనా పెట్టండి. మీరు ముగ్గురు మంత్రులుగా, ముగ్గురు కూడా ముఖ్యమంత్రిలాగానే ఫీల్ అవుతున్నారు. ఒక ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఇంకో 2 రెవెన్యూ మంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారు. మీరు ముగ్గురు ఎక్కడ ఏ వేదిక మీదకి వచ్చినా మేము సిద్ధంగా ఉన్నాం విత్ నెంబర్స్. మా 10 సంవత్సరాల పరిపాలనలో ఈ జిల్లాకు వచ్చిన నిధులేంది, జరిగిన అభివృద్ధి ఏంది, జరిగిన సంక్షేమం ఏందనే దాని మీద మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు మీరు సిద్ధమా అని మేము అడుగుతా ఉన్నాం. మీ పాలన అంతా అవినీతిమయం, అవినీతి ఏరులై పారుతూ ఉంది. అట్లాగే ఎక్కడైనా ఛాలెంజ్, మీ చోటా నాయకుడు కాడి నుంచి మీ యొక్క ఢిల్లీ నాయకుడు వరకు మీరు జేబులు నింపే కార్యక్రమంలో ఉన్నారు. దోచుకో దాచుకో
కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. జిల్లాలో కార్పొరేషన్తో పాటు అన్ని మున్సిపాలిటీలు గెలుస్తాం, క్లీన్ స్వీప్ చేస్తామంటే కాంగ్రెస్ చెప్తుంది. మీరు ఎన్ని గెలవబోతున్నారని ధీమాతో వాళ్ళు గెలిచేటువంటి నిజంగానే వాళ్ళకి ఆ ధైర్యం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి ఎందుకు కొంటున్నారు, ఎందుకు వాళ్ళ యొక్క అభ్యర్థులుగా ప్రకటిస్తున్నారు? మీకు నిజంగా మీ మీద మీకే ధైర్యం నమ్మకం ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కొనాల్సిన అవసరం లేదు. అంటే అప్పటికే మీకు అర్థమైపోయింది, మీ పార్టీలో ఉన్న నాయకులు నిలబడితే మీకు ఓట్లు పడవనేది మీకు అర్థమైపోయి మీరు బీఆర్ఎస్ నాయకుల్ని రాత్రిపూట కొంటున్నారు. 100% బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి లేని ముందుకు తీసుకెళ్తున్నామని ఇదే ఎజెండాగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల ప్రచారం కొనసాగిస్తుందని నేతలు చెప్తున్నారు. కెమెరామెన్ చందుతో లింగయ్య, ఈటీవీ, వైరా నుంచి. రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రక్రియ 3 నెలల్లో పూర్తయ్యే అవకాశం ఉందని, మంచి ముహూర్తం కోసం చూస్తున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ తన విధానాన్ని స్పష్టంగా చెప్పలేదని కవిత ఆక్షేపించారు. బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్లోని కొందరు నేతలు సంప్రదించారని మీడియా ప్రతినిధులలో జరిగిన ఇష్టాగోష్ఠిలో చెప్పారు. ప్రజలకి తమ ఎజెండా అర్థం చేయడం ముఖ్యమన్న ఆమె, అసంబద్ధంగా మాట్లాడితే ప్రజలే ప్రశ్నిస్తారని, ఎవరు సమాధానం దాటవేస్తున్నారో అంతా గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. మౌనం అన్నింటికీ సమాధానం కాదని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చాకచక్యంగా ఎన్నికల ప్రచారానికి అధికారిక కార్యక్రమాలు వాడుకుంటున్నారన్న కవిత, ముఖ్యమంత్రి అధికార దుర్వినియోగం చేస్తున్నా బీఆర్ఎస్ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పెద్ద నాయకులు కృష్ణార్జునులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేయట్లేదంటే రాష్ట్ర స్థాయి నాయకులు కారా బీఆర్ఎస్ పార్టీని గాలికి వదిలేశారని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం యాక్టివ్గా లేదని, క్షేత్రస్థాయిలో ఎవరూ లేరన్న కవిత, అధికార పక్షం లడ్డూలా తన్నుకుపోతోందని వ్యాఖ్యానించారు. సీఎంను స్ఫూర్తిగా తీసుకుని కేటీఆర్ లైన్ దాటుతున్నారని కవిత తప్పుపట్టారు. మాజీ మంత్రి కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి పార్టీ మారుతారని తాను అనుకోనని, ఆయన ప్రజల కోసం విలువలు కలిగి ఉన్న సీనియర్ నేత అని తెలిపారు. జీవన్ రెడ్డి బీఆర్ఎస్తో టచ్లో ఉన్నారని సమాచారమని కవిత తెలిపారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉందని, అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా హైదరాబాద్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. హైదరాబాద్ మహానగరాభివృద్ధికి 2 ఏళ్లలో 20,000 కోట్ల రూపాయలతో ప్రగతి పనులు చేపట్టామని వివరించారు. 2047 నాటికి ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో స్థిరాస్తి రంగం వాటా ఎంతో ముఖ్యమని, ఈ రంగానికి తగిన ప్రోత్సాహం అందిస్తామని భట్టి తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ లో ఏర్పాటు చేసిన క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. పలు స్థిరాస్తి సంస్థలు తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. అపార్ట్మెంట్లు, విల్లాలు, ఇల్లు ఏ ధరలో అందుబాటులో ఉన్నాయో చెప్పే విధంగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే విమానాశ్రయం, ఓఆర్ఆర్తో పాటు హైదరాబాద్కు కృష్ణా, గోదావరి నుంచి నీటిని తీసుకొచ్చే ప్రాజెక్టులు చేపట్టినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. భౌగోళికంగా హైదరాబాద్కు ఎన్నో సానుకూల అంశాలున్నాయన్నారు. దేశ జీడీపీలో స్థిరాస్తి రంగం వాటా 8% ఉందని, వ్యవసాయం తర్వాత స్థిరాస్తి రంగంలోనే ఎక్కువ ఉపాధి అవకాశాలున్నాయని సిఎస్ రామకృష్ణారావు తెలిపారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు హైదరాబాద్ కేంద్రంగా మారిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. స్థిరాస్తి రంగానికి ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామన్నారు. Hyderabad will lead the state by driving employment, innovation and global investment. Along with infrastructure, we are focusing strongly on livability and resilience. A comprehensive stormwater master plan up to 2047 is being prepared to ensure flood or resilient drainage systems. Special master plan, blue-green master plan and comprehensive mobility plan by UMTA are being developed for structured and sustainable growth. These initiatives will make Hyderabad climate resilient and well-connected and people-friendly. Green buildings, responsible development and quality urban design are being actively encouraged. Our goal is to make Hyderabad the most livable, investment-friendly and well-governed city in the country. In 2 years, 20,000 crores for the development of the city infrastructure we are spending. That means how the Hyderabad, once all these works gets completed, how Hyderabad is going to be seen in future. Whenever you ask the time, we are given the time. Whenever you ask for any other activities, we are called for the meetings, including the banking sector also.
Whenever you require, the entire government is available to you. Still we have come here. We wanted to make sure, we wanted to give an assurance to the industry so that industry can go ahead. You know, Hyderabad is our life. Infrastructure in Hyderabad to make it a better atmosphere. We are all with you. We will always treat you as partners in progress. One, we are accessible round the clock. Second, anything that you require and you think that we should take forward, I think you should definitely guide us. Our Chief Minister and our Industries and IT Minister, Sridhar Babu, are continuously on the job of getting more and more prestigious investments in IT, economic activity in Hyderabad. You all must be following it in the media. So, because we believe that we need to bring more and more investments in IT, industry, hospitality, tourism, we will create world-class infrastructure. We will ensure a flawless law and order, the best possible business atmosphere. As a member of the cabinet, I can assure you that we will give you world-class infrastructure. హిందూ ధర్మాన్ని ఎవరైనా ఎగతాళి చేసినప్పుడు దానిపై గలమెత్తడం కనీస బాధ్యత అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కేవలం భక్తులుగానే కాకుండా విశ్వాసానికి సంరక్షకులుగా ఉండాలని ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ప్రతి భక్తుడికి ఒక ధార్మిక బాధ్యత ఉంటుందని, సగటు హిందూ మనస్తత్వానికి అలవాటైన నిద్రను వేడదామని పిలుపునిచ్చారు. హిందూ దేవుళ్లను ఎవరైనా అవమానించినప్పుడు అందరూ వ్యక్తిగతంగా బాధపడతామని, ఆ విషయాన్ని కర్మకే వదిలేసే పరిస్థితి మారాలన్నారు. అలాంటప్పుడు మౌనంగా ఉండటం మన సామూహిక చైతన్యాన్ని బలహీనపరుస్తుందని ఆందోళన వెలుబుచ్చారు. కులం, మతం, ప్రాంతం, భాష పరంగా విడిపోయినా హిందూ ధర్మం ఒక్కటేనని గుర్తు చేశారు. హిందూ ధర్మాన్ని రక్షించడం అంటే ఇతర మతాలకు వ్యతిరేకం కాదని, మన ధర్మాన్ని మనం కాపాడుకోవడం మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రతిపక్షం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ధైర్యం ప్రధాని మోదీకి లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సభలను నడిపే ఉద్దేశం ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో జరిగిన చర్చకు ప్రధాని మోదీ ఇచ్చిన సమాధానంపై ఖర్గే విమర్శలు గుప్పించారు. 97 నిమిషాల ప్రధాని ప్రసంగంలో అసత్యాలే తప్ప ఒక్క విషయం కూడా ముఖ్యమైనది లేదన్నారు. తాము లేవనెత్తిన ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం ఇవ్వలేదని దుయ్యబట్టారు. ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవనే పుస్తకం ఉనికిలో ఉన్నప్పటికీ అంది ఇంకా పబ్లిష్ కాలేదని, అధికార ప్రశ్న అసత్యాలు చెబుతోందని మండిపడ్డారు. నరవనే పుస్తకంపై పార్లమెంట్లో రాహుల్ గాంధీ మాట్లాడితే మొత్తం అధికార పక్షం కలవరం చెందిందని ఖర్గే ఎద్దేవా చేశారు. వాస్తవాలు విన్న తర్వాత అధికార పార్టీ సమాధానం ఇవ్వాలని ఆయన సూచించారు. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో షియా మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడిలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. 169 మంది గాయపడ్డారు. తర్లాయిలో షియా మసీదు వద్ద ప్రార్థనల సమయంలో ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. సమాచారం అందగా హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆత్మాహుతి దాడి నేపథ్యంలో ఇస్లామాబాద్లోని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. ఆత్మాహుతికి పాల్పడిన వ్యక్తి షియా మసీదు లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గేటు వద్దే అతడిని అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ సమయంలో అతను తనను తాను పేల్చుకున్నాడని చెప్పారు. ఈ ఘటనకు ఇప్పటి వరకు ఏ గ్రూపు కూడా బాధ్యత వహించలేదని తెలిపారు. ఈ దాడి వెనుక తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ హస్తం ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి విదేశీయుడని అనుమానిస్తున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ అధికారిక పర్యటన నిమిత్తం పాకిస్తాన్లో ఉన్న సమయంలోనే ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. గతేడాది నవంబర్లో ఇస్లామాబాద్ కోర్టు వద్ద జరిగిన పేలుడులో 12 మంది మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. 3 నెలల వ్యవధిలో ఇస్లామాబాద్లో మరోసారి పేలుడు జరిగింది.